వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ పార్లమెంటరీ భేటీ ముగిసింది. కీలక అంశాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం గళం విప్పాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇదివరకే మద్దతిచ్చామని, ఈ బిల్లుకు మరోసారి మద్దతును పునరుద్ఘాటిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాలన గాలి కొదిలేశారని మండిపడ్డారు వైఎస్ జగన్. ఎక్కడ చూసినా స్కామ్ లేనని ఫైర్ అయ్యారు. డీఎస్సీ పోస్టుల భర్తీలో పెద్ద స్కామ్ జరిగిందన్నారు. పోటీ పరీక్ష రాయకుండా ఉద్యోగాలివ్వడమేంటని నిలదీశారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో తీవ్ర అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. తమ వాళ్ల కోసం జీవోలిచ్చి పనైపోగానే రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి చేతుల్లోనే సర్టిఫికెట్లు ఇచ్చిన క్రీడా సంఘాలున్నాయన్నారు. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కు కూన రవికుమార్ అధ్యక్షుడు, జూడో సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ లోకేష్ తోడల్లుడు భరత్ ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇష్టానుసారం భూముల పందేరం జరుగుతోందని మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లోకేష్ తోడల్లుడికి అప్పనంగా అప్పగించారని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. అమరావతి నిర్మాణంలో కూడా విపరీతమైన దోపిడీ జరుగుతోందన్నారు. చదరపు అడుగుకు 20,000కు పైన ఖర్చు పెడుతున్నారని వివరించారు. రోడ్ల నిర్మాణాల్లోనూ దోపిడీయే జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. పూలింగ్కు భూములివ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతంగా వారి భూములు లాక్కుంటున్నారని చెప్పారు. ఇప్పటికే తీసుకున్న 1,000 ఎకరాలకే దిక్కులేదు, మళ్లీ ఇప్పుడెందుకు భూములు తీసుకుంటున్నారని కూటమి ప్రభుత్వానికి ప్రశ్నాస్త్రాలు సంధించారు వైఎస్ జగన్. టీచర్ల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలకు సూచించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టెట్ రాక ముందు నుంచి టీచర్లుగా పనిచేస్తున్న వారికి టెట్ను తప్పనిసరి చేయడం సరికాదన్నారు. పైగా వాళ్లంతా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణులైన వారేనని గుర్తు చేశారు. ఇప్పుడు వారిని టెట్ రాయమనడం భావ్యం కాదన్నారు. సుదీర్ఘకాలంగా ఒకే సబ్జెక్టు బోధిస్తున్న వారికి అన్ని సబ్జెక్టులు ఉన్న టెట్ను తప్పనిసరి చేయడం సరికాదని మండిపడ్డారు. దీనిపై కేంద్ర మంత్రిని కలిసి సమస్యను వివరించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. రాష్ట్రంలో ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా పంచిపెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రైవేట్ పేరుతో పోర్టులు, హార్బర్లు సహా పలు సంస్థలను అడ్డంగా దోచిపెడుతున్నారని ఫైర్ అయ్యారు. దాదాపు పూర్తయిన రామాయపట్నం పోర్టును ప్రైవేటుకివ్వడం ఏంటని నిలదీశారు. 5,000 కోట్ల రూపాయల విలువైన పోర్టును 1,500 కోట్లకు ఇవ్వడం స్కామ్ కాదా అని ప్రశ్నించారు. ప్రైవేటు పరం చేస్తే రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పులు చేయడంలో చంద్రబాబు రికార్డు సృష్టిస్తున్నారని తెలిపారు. 2 ఏళ్లలో 3,60,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఉల్లంఘించి మరీ అప్పులు చేస్తున్నారన్నారు. ఇన్ని అప్పులు చేసినా ప్రజలకు చేసింది శూన్యం అన్నారు వైఎస్ జగన్. అవర్ లీడర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీ has categorically stated that we will be supporting the women reservation bill and the delimitation bill. We have already supported it. If at all it is coming up in this session, we will be supporting the women reservation and delimitation bill. The other bills, once we go through the content of the bills, we will decide based on the content of the bills. If it is in the interest of our state and people, definitely we will support those bills. And if it is not in the interest of our state, we will definitely raise that in the House and we will oppose the bills. Various issues we have discussed. One or two important issues we have discussed with our party president is one about the delimitation bill, women's bill, another 2-3 bills which are to be coming up in the next parliament session. Party president has given direction what are other issues to take up. All those issues we have discussed. As per the directions given by our party president, we will start raising the issues pertaining to our state, especially farmers' issues, Amravati issues, and Visakhapatnam steel plant issues. All other issues pertaining to our state we will raise in these parliament sections. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.